సో ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నంలో మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? మీ పేరు? నా పేరు రంజిత్ అన్న. సో ఎట్లా ఉందన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లంకల దీపారెడ్డి. ఎట్లా ఉన్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమనుకుంటారు? ఎవరికి పట్టం కట్టాలని ఆలోచిస్తున్నారు? గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేని జూబ్లీ హిల్స్ అన్నది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ రిచ్ ఏరియా కానీ పేరుకే రిచ్ ఏరియా. మేము ప్రజల మధ్యలో పోయి చూస్తున్నాం. ఎలక్షన్ ఉంది కదా, ఎట్లుంటుంది జూబ్లీ డెవలప్మెంట్ చేసినారు. ఇదే జూబ్లీ హిల్స్ అనగానే ఇక్కడ వీఐపీస్ అందరూ ఇక్కడే ఉంటారు, చుట్టుపక్కలే ఉంటారు. కేటీఆర్ ఇదే రూట్ నుంచి పోతున్నాడు, హరీష్ రావు ఇదే రూట్ నుండి పోతాడు. ఇదే మాగంటి గోపీనాథ్ అనే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి వారు కాలం చేసిన తర్వాత వారి వైఫ్కి టికెట్ ఇచ్చినామని చెప్తున్నారు. కానీ డెవలప్మెంట్ అయితే లేదు. ఇక్కడ మోరీ గారు అయితే జూబ్లీ హిల్స్ అని, డ్రైనేజ్ ఇష్యూలు ఉండేది జూబ్లీ హిల్స్ అని, రోడ్లు బాగాలేదు జూబ్లీ హిల్స్ అని. అదే జూబ్లీ హిల్స్ ఏడికే అభివృద్ధి చేసినావు, ఏడి నుంచి చేసినావు అభివృద్ధి అనేది మేము అడుగుతున్న క్వశ్చన్. ఇంకోటి ప్రజలంతా కూడా నవీన్ అన్నని మాత్రం ఒక రాజకీయ నాయకుడు ఇంకా ఎక్కువ వారి ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు. మరి మా నవీనే మామూలుగా వీరిన పిల్లగాడే చూస్తున్నారు. మాగంటి సునీత రావాలన్నా, హరీష్ రావు రావాలన్నా, ఇంకో బీజేపీ అభ్యర్థి రావాలన్నా కూడా వారు కారాల ప్రచారం చేస్తారు. నవీన్ యాదవ్ యాక్టివ్గా స్కూటీ పైన తిరుగుతారు, నష్టంలో తిరుగుతారు. ఇక్కడ లోకల్ వ్యక్తి వారి ఫాదరే కావచ్చు, వారినే కావచ్చు మంచిగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే సింపుల్గా ఉంటారో, సింపుల్ లివింగ్గా అందరూ సడన్గా ప్రజలలో కలిసిపోయి అందరితో మాట్లాడతారు. ఆ రకంగానే నవీన్ అన్న కూడా సేమ్ ఆయనలాగానే ప్రజలలో మంచిగా ఉంటున్నారు. ఖచ్చితంగా విజయం కూడా వారినే వరిస్తారని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు 2014 నుంచి చూస్తే అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతున్నారు. సో ఎట్లా మరి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తున్నారు వాళ్ళకి? 3 టర్ముల నుంచి ఫస్ట్ టైంలో టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ రోజు మూమెంట్లో ఇక్కడ సెటిలర్స్ ఓట్లన్నీ దగ్గర తీసుకున్నాడు. ఫస్ట్ టైంలో అయిపోయినాక సెటిలర్స్ కూడా ఆయన ఏం చేయలేడు. సెకండ్ టైం ఆ సెటిలర్ల ఓటు తక్కువైపోయి తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు అక్కడ గెలిచిండు. ఈసారి అభివృద్ధి చేశాడని మనం ఓటు వేసారు. నెక్స్ట్ సెకండ్ టైం అట్లే నమ్మిరు. ఇక నమ్మి వెళ్ళిపోయారు ప్రజలు. ఇక 3 సార్లు అవకాశం ఇచ్చారు, మీరే అంటారు 4వ ఇస్తారని ఎట్లా అనుకుంటారు? అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులనా? జూబ్లీ ప్రజలు ఇంకా చైతన్యవంతులు. ఇక్కడ చాలా మందిని వాళ్ళు చూసారు. ఇక్కడ రంగులు వేసుకునే కళాకారులు ఉంటుండొచ్చు, కానీ రంగులు మార్చే మనుషులు అయితే ఉండరు. సో ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకే పట్టం కడతారు. నవీన్ యాదవ్ అనే లోకల్ వ్యక్తి రౌడీ షీటర్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా నిన్న బైండ్ ఓవర్ చేశారని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా వారి గతంలో వారు చేసే కేసులు ఏవైతే ఉన్నాయో దానిపైన చూపిస్తారు. కేసీఆర్ కూడా దెబ్బ తాలితే అమ్మ అని కొట్టిన ఎవడైనా వచ్చి కొడితే నీ అమ్మ అని కూడా మాట్లాడతాడు. దాన్ని రౌడీజం అనేది తప్పు. ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారో, సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆ సుధీర్ రెడ్డి పక్కన తిరిగే వ్యక్తుల గురించి మొత్తం చిట్టా నా దగ్గర ఉంది. అదే సుధీర్ రెడ్డిని రమ్మానండి, మేము కూడా మాట్లాడతాం. స్థానికంగా మేము కూడా ఎల్బీనగర్ అక్కడ నుంచో వచ్చిన వాళ్ళము. మేము నవీన్ అన్నకు పర్సనల్గా మనుషులుగా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంది కాబట్టి ప్రచారం చేయడానికి వచ్చినాము. అదే సుధీర్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద రౌడీ షీటర్లో వారు బీసీ నాయకులు, లేదా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారో వారిపైన దాడి చేశారు, రామ్మోహన్ గౌడ్ గారు వారిపైన దాడి చేశారు, గిరిజన మహిళ ఉన్న సునీత నాయక్ అనే ఒక వ్యక్తి అస్సినాపురం కార్పొరేటర్ ఆమె మీద దాడి చేసిండ్రు. ఆలి రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే సామ రమణారెడ్డి గారు, వంగ మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకి పంపించి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. దరిపల్లి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ మా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడరు, ఆయన మీద దాడి చేశారు, నా మీద చేశారు. మా ఎన్ఎస్ఏ నాయకులు ఎవరితో లోకల్గా ఉంటారో వాళ్ళ మీద దాడి చేశారు. నువ్వే పెద్ద రౌడీ షీటరు, నీ మైండే రౌడీ మైండ్ సెట్ కాబట్టి నీ నోట్లకే నువ్వుకే రౌడీ అని వస్తుంది. అదే రౌడీజం మేము చేస్తాం. ఏడా అన్యాయం జరిగింది ఆమె న్యాయం గెలవడానికి చేసే రౌడీజము. ఈ ఇల్లుని అందరూ కూడా యూసఫ్గూడలో ఉండే నవీన్ అన్న ఇల్లు అందరూ కూడా జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ఇల్లులాగా పోల్స్తారన్న. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏ కష్టమైనా తిరుగుతుందని. ఇది ఒక జనతా గ్యారేజ్. ఈడ ఎలాంటి కష్టం వస్తే తీరుస్తాం. దాన్ని రౌడీజం అని పేరు పెడితే మాత్రం తప్పు. మీ పార్టీలో రౌడీజం తక్కువేరు కాబట్టి వాళ్ళ సల్మాన్ అంగటం తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాం. మా పార్టీ రౌడీజం అవసరం లేదు. మా పార్టీ మంచితనంతో ముందుకు పోతుంది. నీలాంటి కూడా నాకు ఈ వీధి కుక్కలు వస్తే రాయేసుకునే కొడతాం. దాన్ని కూడా రౌడీజం అని పేరు కూడా పెట్టుకో. సో ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయంటే ఇప్పటికే వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంకా వాళ్ళు షాప్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు సెటిల్మెంట్లు కూడా చేస్తారు అని చెప్పేసి ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. నవీన్ అన్న ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొని చూడండి, దాంట్లో వాళ్ళ ఆస్తులు ఎంత చూపించారు. అంటే ఆస్తులు దుకాణాలు వసూలు చేసుకునేంత గతి వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా దందా చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ బయట పడండి, ఇంకా ఆవులు గేదెలు ఉన్నాయి. మరి ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు దానికి అట్లనే పెట్టుకొని ఉన్నారు. గరీబులు లేకనే బతుకుతారు, అందరితో ఉన్నారు. వాళ్ళకు ఉన్న డబ్బులని 10 మందికి సాయం చేస్తున్నారు. ఫిల్మ్నగర్ పోయి ఇదే మైక్ తీసుకొని వాళ్ళ ముత్తుకాయ పెడితే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో సమస్య అయినా పిల్లలకు ఫీజు కట్టడానికి అవసరమన్నా వాళ్ళు సాయం చేశారని. షాప్ కింద వసూలు చేసే వాళ్ళు సాయం ఎందుకు చేస్తారన్నా? సో ఫైనల్గా ఏం చెప్తారన్నా? ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నారు. 30,000 పైసలకు మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% ఎలా అవుతుందో
కుదిరితే 42,000 ఓట్లతో కూడా గెలుస్తారు. ఖచ్చితంగా రానున్న రాజ్యంలో బహుజన రాజ్యం రాబోతుంది. అది హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న జూబ్లీసే దానికి మొదటి కొబ్బరికాయ కొట్టబోతుంది. నవీన్ యాదవ్ గారు గెలిచి మంత్రి అయ్యే కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. సునీత గారు 6 నెలలు రిజెక్ట్ అయిపోయే క్యాండిడేటు. ఖచ్చితంగా వారు ఎఫర్ట్ చెల్లదు. వారు సెకండ్ వైఫ్గా వారు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి వాళ్ళ పార్టీలు కూడా సునీత గారి ఫేస్ కన్నా వారి ముఖాన్ని ఎక్కువ ఓటు తెచ్చుకోమనుకుంటారు. కానీ అది కాదు. సునీత గారిని అమాయకురాలని చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆమెకున్న ఇంటి పేరుని వాడుకుంటున్నారు. సో సునీత గారి ఎఫర్ట్ చెల్లదు. కాబట్టి 6 నెలల్లో ఆమె గెలిచినా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు బీసీ నాయకుడిగా వారు రేపు పొద్దున క్యాబినెట్ మినిస్టర్గా ఈ ప్రాంతానికి 150 కాదు ఇంకో 150 తెచ్చి అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా నమ్ముతూ యువకులుగా మేమందరం చదువుకున్న వ్యక్తులుగా వారి తరపున ప్రచారం చేస్తున్నాము. మీరు కూడా ఆలోచన చేసి నవీన్ యాదవ్ ఎలాంటి వాడు ఏం కదా ఆలోచన చేయండి. నవీన్ యాదవ్ కుటుంబం ఇట్లాంటిది. నవీన్ యాదవ్ వారట్లా వెనకాల ఉన్న అట్లాంటి కాదు. నవీన్ యాదవ్ ఒక ఆర్కిటెక్ట్, ఒక చదువుకున్న వ్యక్తి. కాబట్టి నవీన్ యాదవ్ చూసి ఓటేయమని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.